హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాము. ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఎంతో రుచికరమైన డోక్లా. రెసిపీలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి లైక్ చేయండి. డోక్లా చాలా రుచిగా ఉంటుంది. మిగిలిన ఇడ్లీ పిండితో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఈ విధంగా డోక్లాని ప్రిపేర్ చేసుకోండి. చాలా యమ్మీగా ఉంటుంది. రెగ్యులర్గా ఇడ్లీయే కాకుండా ఇలా ఈ విధంగా ఒకసారి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మిగిలిన ఇడ్లీ పిండితో డోక్లాని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక 2 పచ్చిమిర్చి ముక్కల్ని, ఇంచు అల్లం ముక్కని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిటికెడు ఉప్పు వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరుకుగా మిక్సీ పట్టుకోవాలి. ఒక వేడేలపాటి బౌల్ని తీసుకొని అందులో మిగిలిన ఇడ్లీ పిండిని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు ఇడ్లీ పిండిని వేసుకున్నాను. 1 కప్పు ఇడ్లీ పిండికి 1/2 కప్పు శనగపిండిని అందులో వేసుకోవాలి. ఈ శనగపిండి ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం పిండి ఎంత స్మూత్గా కలుపుకుంటే మనకి డోక్లాలు అంత స్మూత్గా చాలా ఫ్లఫీగా వస్తాయి. అలా కలుపుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు వంట సోడా, చిటికెడు బేకింగ్ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి వేసుకోవడం ద్వారా మనకి ఈ డోక్లాలు చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి. అలా బాగా కలుపుకున్న తర్వాత కేక్ బౌల్ని తీసుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అంతటా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకొని దానిలో వేసుకోవాలి. మనకి ఎక్కడ కూడా ఎయిర్ బబుల్స్ లేకుండా ట్యాప్ చేసుకోవాలి. అలా ట్యాప్ చేసుకొని సెట్ చేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక వెడల్పాటి బాండిని తీసుకొని అందులో 2 కప్స్ వాటర్ వేసుకొని ఏదైనా స్టాండ్ని దాంట్లో ఉంచి మనం రెడీ చేసుకున్న కేక్ బౌల్ని దాంట్లో పెట్టుకొని దానిపై ప్లేట్ నుంచి 15 లేదా 20 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఉడికించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. 15 నిమిషాలు అయిపోయిందండి. మనకి ఉడికిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే చాకుని కానీ లేదంటే టూత్ పిన్ని కానీ కూర్చి చూస్తే మనకి ఎక్కడ కూడా పిండి అనేది అంటుకోకుండా వస్తే మన చక్కగా ఉడికిందని అర్థమైపోతుంది. చూడండి, ఇక్కడ మనం చాకుని దాంట్లో కూర్చి చూస్తే మనకి పిండి అనేది ఎక్కడ కూడా అంటుకోకుండా చక్కగా ఉడికిపోయింది. కేక్ బాల్ని బయటికి తీసుకొని దాని చుట్టూ చాకుతో మెల్లగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ట్యాప్ చేసుకుంటే మనకి చూడండి డోక్లా ఎంత సాఫ్ట్గా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో డోక్లాలు. చూస్తుంటే నోరుతుందండి. ఈ డోక్లా చాలా చక్కగా వచ్చింది. దీనికి పోపును రెడీ చేసుకుందాం. స్టవ్ పై ఒక ప్యాన్ నుంచి అది వేడిన తర్వాత అందులో 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. కొన్ని ఆవాలు ఎక్కువ తీసుకోవాలి. ఆ తర్వాత 2 ఎండుమిర్చిని వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2-3 రెమ్మల కరివేపాకుని దానిలో వేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక నిమ్మకాయని తీసుకొని దాని జ్యూస్ని ఒక బౌల్లో పిండుకొని దానిలో వేసుకోవాలి. హాఫ్ కప్పు వాటర్ని వేసుకోవాలి. ఆ తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ షుగర్ని వేసుకోవాలి. దాన్ని కొంచెం మరిగించుకున్న తర్వాత దాన్ని చల్లారనివ్వాలి. రెడీ చేసుకున్న డోక్లాని ఇలా చాకుతో చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి.
చూడండి కేక్లా ఎంత చక్కగా వచ్చిందో. అలా కట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న పోపుని దానిలో వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకోవడం ద్వారా మనకి వాటర్ అనేది అది అబ్జర్వ్ చేసుకొని డోక్లాలు చాలా టేస్టీగా ఉంటాయి. మనం రెడీ చేసుకున్న పోపుని మొత్తం వేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ని చాక్తో ఇలా మెల్లగా తీసుకోవాలి. చూడండి డోక్లాలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో, కేక్ లాగా ఎంత చక్కగా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుంది. టమాటా చట్నీతో కానీ గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన డోక్లాలు మీ అందరి కోసం. ఈ డోక్లాలు చాలా చాలా రుచిగా ఉంటాయి. మిగిలిన ఇడ్లీ పిండితో ఈసారి ఇలా డోక్లాని రెడీ చేసుకోండి. మళ్ళీ ఈ విధంగా చేసుకొని తింటారు. మళ్ళీ ఇడ్లీ చేసుకున్నప్పుడు ఈ విధంగా చేసుకొని తింటారండి, అంత రుచిగా ఉంటాయి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మళ్ళీ సరికొత్త వంటకంతో మీ ముందుకు వస్తాం. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.